డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఎం మస్తాన్ 62 సార్, ఒక 2 బెస్ట్ యాంటీ డాండ్రఫ్ షాంపూలు సజెస్ట్ చేయండి. డాండ్రఫ్ అనేది ఒక చాలా కామన్ ప్రాబ్లం మాత్రమే కాకుండా ఇది రికరింగ్ ప్రాబ్లం. మనం గమనించినట్లయితే మనకు అందరికీ రెగ్యులర్ గా డాండ్రఫ్ వస్తూనే ఉంటుంది, తగ్గిపోతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. సో అసలు ఇది ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే ఇది చాలా సింపుల్. కొన్ని రకాల ఫంగల్ స్పోర్స్ వల్ల ఇది స్ప్రెడ్ అవుతుంది. ఈ స్పోర్స్ ప్రత్యేకించి కొంతమంది తలలో ఈజీగా జర్మినేట్ అవుతాయి. అవి కూడా ఫేవరబుల్ కండిషన్ అంటే వార్మ్ అండ్ మాయిస్ట్ ఎన్విరాన్మెంట్. అంటే మీరే కనుక క్యాప్ వేసుకున్నారు అనుకోండి, ఆ ఏరియా వార్మ్ గా ఉంటుంది. అంతేకాకుండా ఆ ప్లేస్ లో మీకు చెమట రావడం వల్ల తడిగా కూడా ఉంటుంది. ఇటువంటి అట్మాస్ఫియర్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఈ ఫంగస్ అనేటువంటిది ఈజీగా పెరుగుతుంది అనమాట. ఒకసారి పెరిగిన ఫంగస్ ని మళ్ళీ మీరు అదో షాంపూలు వాడి తగ్గించేసుకోవచ్చు. బట్ స్టిల్ దాని స్పోర్స్ అలాగే ఉంటాయి, లేదా మన సరౌండింగ్స్ చుట్టూ దాని స్పోర్స్ సస్పెండ్ అయి ఉంటాయి. కాబట్టి అవి మళ్ళీ తల మీద పడంగానే మళ్ళీ జర్మినేట్ అయిపోయి డాండ్రఫ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అదే కనుక మీ తలలో ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి, లేకపోతే మీ స్కాల్ప్ మరీ డ్రైగా ఉంది అనుకోండి, ఇటువంటి 2 కండిషన్లలో కూడా ఈ డాండ్రఫ్ ఇంకొంచెం ఫాస్ట్ గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దీనికి బెస్ట్ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఏదైనా వాడి పూర్తిగా తగ్గించేసుకున్నామా అంటే అలా సాధ్యం కాదు. ఎందుకంటే జస్ట్ షాంపూతో ఇది పూర్తిగా పోదు. షాంపూ చేసిన ప్రతిసారి ఏం జరుగుతుందంటే ఆ పైన ఉండే ఫ్లేక్స్ కాస్త రాలిపోతాయి, కానీ దాని రూట్స్ ఏవైతే సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ స్కిన్ లో మిగిలిపోయి ఉంటాయో అవి మళ్ళీ జర్మినేట్ అవుతూ ఉంటాయి. అందుకనే ఒకవేళ మీ డాండ్రఫ్ కనుక పైన సూపర్ఫిషియల్ గానే ఉంది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్ లో కీటకొనజోల్ సంబంధించిన ఏ షాంపూ వాడినా కూడా సరిపోతుంది. అలా కాకుండా ఇంకొంచెం సివియర్ గా ఉంది అంటే కీటకొనజోల్ ప్లస్ ZP2 అంటే జింక్ పైరిథయోన్ ఉండే షాంపూస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ స్కాల్పీ అనే షాంపూ వస్తుంది, దీంట్లోనే మళ్ళీ స్కాల్పీ ప్లస్ అనే షాంపూ కూడా వస్తుంది. లేకపోతే సైక్లోపైరాక్స్ ఓలమైన్ కలిగిన షాంపూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏటెక్స్ అనే షాంపూ వస్తుంది. కొంతమందికి ఇంకొంచెం పవర్ యాడ్ చేయవలసిన అవసరం ఉండొచ్చు, అటువంటిప్పుడు మైల్డెస్ట్ స్టీరాయిడ్ కూడా యాడ్ చేయవలసిన అవసరం రావచ్చు. దానికి సంబంధించిన షాంపూస్ వేరుగా దొరుకుతాయి. అలాగే కొంతమంది స్కాల్ప్ మరీ సెన్సిటివ్ గా ఉన్నప్పుడు ప్రత్యేకించి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కాకుండా రెగ్యులర్ షాంపూస్ తోనే మీరు ప్రతిరోజు లేదా రోజుకి 2 సార్లు కనుక హెడ్ వాష్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ డాండ్రఫ్ అనేటువంటిది కంట్రోల్లోకి ఉంటుంది. నిజంగా ఇంత చేసినా కూడా మీకే కనుక డాండ్రఫ్ తగ్గట్లేదు అంటే మీరు చేయాల్సిన పని ఏంటి, ఇమీడియట్ గా మీ డెర్మటాలజిస్ట్ ని కలిసి మీకు డాండ్రఫ్ లో ఎటువంటి ఫంగస్ ఫామ్ అవుతుందో దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి కొన్ని రకాల టెస్టులు చేయవలసి ఉంటుంది. ఆ టెస్ట్ చేసి ఎప్పుడైతే కనుక్కుంటామో దాన్ని బట్టి ఎప్పుడైతే మళ్ళీ యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ తీసుకుంటాము, అది గ్రిజోఫిలిన్ కావచ్చు, ఓరల్ కీటకొనజోల్ టాబ్లెట్స్ కావచ్చు, లేదా ఇంకేదైనా యాంటీ ఫంగల్ టాబ్లెట్స్ కావచ్చు. ఇలా తీసుకున్నప్పుడు ఈ ఫంగస్ రూట్స్ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇటువంటప్పుడు మనకు చాలా రోజుల వరకు ఉపశమనం దొరుకుతుంది. బట్ మళ్ళీ ఫంగస్ రాకుండా ఉంటుందా అంటే మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకనే ఇటువంటి ఫంగస్ కానీ ఇటువంటి డాండ్రఫ్ కానీ అర్లీ స్టేజెస్ లోనే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి.